అంగట్ల కూర్చొని అయ్యా అవ్వ అని మొత్తుకుంటే పని అవుతుందా? కాదు కదా. అందుకే వాళ్ళు పోరాటం చేసిండ్రు. ఊరు మీద అలిగి ఒడ్డుకు కూర్చుంటే ఎట్లా అని ఎవరెంత మొత్తుకున్నా ఏం లేదు. మేము ఊరు మీద అలుగుతలేం, ఉపాయం చొప్పున పోతున్నామని సవాల్ చేసిండ్రు. మొత్తానికి సర్కార్ తోటి ఫైట్ చేసి పంతం నెగ్గించుకున్నారు. వాళ్ళెవరో ఈ పాటికి అర్థమై ఉండొచ్చు కదా. అయితే చలో తెలుసుకుందాం పాన్రి. అమ్మయ్య అంగన్వాడీ అక్కలు సల్లబడ్డరు. అబ్బా ఎన్ని రోజులాయనో కడుపు నిండా తిండి తిని కంటి నిండా నిద్రపోక ఇలా మంచిగా ఫ్యామిలీతో కూర్చొని కుదార్థంగా తింటారు కావచ్చు. జీతాలు పెంచాలని నెలల తరబడి సమ్మె చేస్తుండ్రుగా ఏపీ అంగన్వాడీ వర్కర్లు టీచర్లు. ఇక పంతం నీదా నాదా సై అన్నట్లు సర్కార్ దిగిరాలే, ఇటు అంగన్వాడీ వర్కర్లు కూడా మెట్టు దిగలే. ఇంకో దిక్కేమో సమస్య దినదినానికి ఎక్కువైంది. పెంచేటప్పుడు పెంచుతాం గాని ముందుగాలైతే డ్యూటీల షేరిక గాండ్రి అని సర్కార్ నచ్చ చెప్పినా ఇన్ లేదు. ఇది ఎలక్షన్ టైం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెయ్యరని ఎవ్వరు మాటినలేదు అంగన్వాడీలు. సప్పుట్ల సప్పుడు అన్నట్లు నడిమిట్ల అపోజిషన్ పార్టీలకు ఇదొక అస్త్రమైంది. పొలిటికల్ సపోర్ట్ దొరికిందిగా అని వీళ్ళేమో సమ్మెను ఇంకింత గట్టిగా చేసి జగన్ సార్ డౌన్ డౌన్ అని లొల్లి పెట్టిండ్రు. పొలిటికల్ పార్టీలకు ఎప్పుడైతే అంగన్వాడీ అస్త్రం దొరికిందో ఇక అప్పటి సంది సర్కార్ కూడా సీరియస్ అయింది. కొలువు లెక్కనోళ్లను పర్మనెంట్ గా తీసేస్తామని ఆర్డర్ పాస్ చేసింది. అయినా తగ్గేదేలే అని అంగన్వాడీలు అదరక బేదరక ముంగటికి పోయిండ్రు. ఆఖరికి ఇంకోసారి చర్చలు జరిపి చూద్దామని సర్కార్ ఒక మెట్టు దిగి అంగన్వాడీల డిమాండ్లను తీరుస్తామని మాటిచ్చింది. ఇస్తామన్నాక కూడా సమ్మె ఇడవకపోతే ఉన్న కొలువులు కూడా పోగల అనుకున్రో ఏమో గాని మొత్తానికి సమ్మెలకెళ్ళి బయటికొచ్చి ఎవరు డ్యూటీలల్లాలు షేరికైనరు. 13 డిమాండ్లలో 10 నెరవేరుస్తామని, వీటి కోసం సీఎం తోటి చర్చలు జరుపుతామని మినిస్టర్ బొత్స సార్ మాటిచ్చిండు. అది సరే గాని సమ్మె టైంలో వాళ్ళ పేర్ల మీద పెట్టిన కేసులను ఎత్తేయండి సారో, లేకపోతే పాపం ఉత్త పుణ్యానికి ఆగమైపోతారు. అట్లనే సమ్మె టైంలో కొలువులు చేయలేదని జీతాలు ఇవ్వకపోయారు. అవి కూడా సీఎం సార్తో మాట్లాడతావో ఇంకెవరితో మాట్లాడతావో గాని చిన్న చిన్న జీతాల పొట్ట మీద కొట్టకుండ్రి సారు అని ముచ్చటేరికైన వాళ్ళు అంటుర్రు.